ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అభివృద్ధి పరంగా ఎన్ని ఫార్మా కంపెనీస్ వచ్చినాయి అంటారు? అంటే జగన్ గారు వచ్చిన తర్వాత పర్టికులర్ గా ఫార్మా కంపెనీస్ అన్నది రాలా. ఎందుకనంటే కంపెనీస్ గనక వస్తే డెవలప్మెంట్ అన్నది క్లియర్ గా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ లో. మనకేంటంటే ఆ డెవలప్మెంట్ వైజ్ గా కంపెనీలు రావడం కానీ, అంటే ఫార్మా కంపెనీ అనే కాదు, మిగతా వేరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వచ్చినాయి అంటున్నారు, వెళ్ళిపోయినాయి అంటున్నారు తప్పితే ఫిక్స్డ్ గా మనకి జగన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మా కంపెనీలు కానీ, ఏ కంపెనీలు కానీ వచ్చి చాలా మందికి ఉపాధి కల్పించింది, మార్పు వచ్చింది అని అయితే మనకి ఇంతవరకు అయితే ఎక్కడా నేను చూడలేదు. మరి ఈ యువతకి ఈ ఫార్మా కంపెనీస్ కానీ, మెడికల్ కానీ, కెమికల్ కానీ, లేకపోతే మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇవేవి లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. అలా అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయని అంటే టీచర్ ఉద్యోగాలు లేవు, పోలీస్ ఉద్యోగాలు లేవు, ఎంఆర్ఓ, విఆర్ఓ, స్టాఫ్ సెలక్షన్ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఇవేవి లేవు. అటు లేక ఇటు లేక ఈ 5 ఏళ్లలో డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు, పిహెచ్డీలు చేసిన యువత అంతా 5 ఏళ్లు రోడ్లను తిరగడం, ఖాళీగా కూర్చోవడం చేస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏంటంటారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న యువత అంటే ఒక డిగ్రీ చదివినా, లేకపోతే ఒక ఇంజనీరింగ్ చదివినా, ఒక సాఫ్ట్వేర్ చేసినా ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పన అన్నది జరగదు అని వాళ్ళకి అర్థమయ్యి పక్క రాష్ట్రాల వైపు చూసుకుని, పక్క రాష్ట్రాల్లో నమ్ముకుని అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు తప్పితే ఇక్కడ మనకి బాగా కష్టపడి చదివితే ఆంధ్రాలో మనకి ఉపాధి అవకాశం కలుగుతాది, ఇక్కడ మనకు ఉద్యోగాలు దొరుకుతాయి అనే నమ్మకం లేదు. ఎందుకని అంటే వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పథకాల రూపంలో ఎంత డబ్బులు ప్రజలకి అందజేశామో ఆ అందజేస్తే వాళ్ళు మనకి వచ్చేసారి మనం పోటీ చేసినప్పుడు వాళ్ళే మనల్ని గెలిపిస్తారు, ఈ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. అభివృద్ధి అనే దాంట్లో అసలు కొంచెం కూడా ఆలోచించట్లేదు. అభివృద్ధి జరిగితేనే మన తర్వాత తరాలకి, మన పిల్లలకి, అందరికి భవిష్యత్తు బాగుంటది, భవిష్యత్తు గ్యారంటీగా ఉంటుంది. మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది, ఇప్పుడు దీన్ని మనం మైనస్ లో ఉండి విడిపోయిన తర్వాత దాన్ని ప్లస్ లోకి తీసుకొచ్చి ఆదర్శ రాష్ట్రంగా మనం తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళు గాని, గవర్నమెంట్ గాని ఎంత వర్క్ చేస్తే, ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంత ఉపాధి కల్పన చేసి, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే అప్పుడు గాని మనకి గవర్నమెంట్ మీద నమ్మకం కలగదు, ఆ ప్రజలకి ఉపాధి రాదు. ప్రజలకి ఉపాధి కలిగితేనే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కి పే చేస్తేనే ఆటోమేటిక్ గా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన గవర్నమెంట్ కూడా నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఏ కోశానా లేదు. ఎందుకని అంటే వాళ్ళు గవర్నమెంట్ మనకి ఒక పాలసీ ఉంటది, ఒక పాలసీ ప్రకారం ఒక డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్లస్ గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి అవకాశం కల్పించాలంటే వాళ్ళకి కొన్ని వనరులు సమకూర్చాలి, కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకేంటి సపోర్ట్ చేస్తేనే ఎవరైనా సరే వేరే పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ పెడతాయి. అంతేగాని ఏదైనా కంపెనీకి వచ్చినప్పుడు వీళ్ళకి కొంత కావాలని చెప్పి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకి ప్రజలు బాగుపడాలి, ప్రజలకు ఉపాధి అవకాశాలు రావాలి, ఇండస్ట్రీలు తీసుకురావాలి అనే పర్టికులర్ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ గారితో గట్టిగా మాట్లాడి తీసుకొస్తేనే తప్ప ఈ ఉద్యోగాలు అన్నది మనకి ఆంధ్రప్రదేశ్ లో మనకి అందరికీ అందుబాటులోకి రావు. ఇది అయితే మీరు అంటున్నారు కదా, ఇలా ఇండస్ట్రీ శాఖ పరంగా మాట్లాడి జగన్ గారితో మాట్లాడాలంటారు. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జగన్ గారే తీసుకోవాలి, శాఖల మంత్రులు ఉన్నారని పేరుకే కానీ తప్పితే వాళ్ళ వల్ల 10 రూపాయలు పని అవుదని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడున్న మంత్రులు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన శాఖలు ఏంటంటే అది కూడా జగన్ గారి కంట్రోల్లోనే ఉంటాయి. వీళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళి మా ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్ కావాలి, మా ప్రాంతంలో పలానా చోట్ల వెనకబడి ఉన్నాము, మాకు ఈ నిధులు కావాలి అని అడిగే దమ్ము ధైర్యం వాళ్ళు ఇప్పుడున్న మినిస్టర్ కి లేదు. అందువల్ల ఏంటంటే జగన్ గారు కూడా ఎవరైతే తనకు అనుకూలంగా ఉంటారో అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆ మంత్రుల శాఖలు ఇచ్చారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు గట్టిగా అడగలేరు. అంటే ఈయన
వాళ్ళ మంత్రులు గట్టిగా అడిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేస్తుంది, అది. దానివల్ల మనకి ఈ అవకాశాలు రావట్లేదు. ఇంకా అవకాశాలు వస్తుందని కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు ఎదురు చూస్తారు, 3 సంవత్సరాలు ఎదురు చూస్తారు. మన 5 సంవత్సరాలు ఎదురు చూసినా కొంచెం కూడా అవకాశం లేదు. ఈ గవర్నమెంట్ తో మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మనం అభివృద్ధి చెందాలంటే చాలా కష్టము. ఈ గవర్నమెంట్ మారాల్సిందే అని ఖచ్చితంగా ఒక నమ్మకానికి వచ్చేసారు. ఆ నమ్మకం మీదే ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు నమ్మకం ఉందంటే ఆయన డబ్బు కోసం చూసుకునే వ్యక్తి కాదు. తన సొంత డబ్బులు ప్రజలకి పెట్టాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల కోసం నేను ఏదైనా చెయ్యాలి అని ఒక కాన్ఫిడెన్స్ మీద, ఒక నమ్మకం మీద ప్రజల్లోనే తిరిగి ప్రజల్లోనే ఉంటున్నాడు. అలా కాకపోతే 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతూ ఆ పార్టీలో 2 చోట్ల ఓడిపోయి అయినా కూడా పార్టీని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇంకా నడిపిస్తున్నాడు అంటే ఆయన ప్రజలకి సేవ చేయాలి అనే పరిపూర్ణమైన గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉండడం వల్లే ఇంకా ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉండిపోయి ఒక ఎమ్మెల్యేగా గెలిపించండి, నేను పోరాడి చూపిస్తాను, మీకు డెవలప్మెంట్ చేసి చూపిస్తాను, ఒక ఆంధ్రప్రదేశ్ లో అసలు పిఠాపురం అంటే ఏంటో నేను చూపిస్తానని క్లియర్ గా చెప్తున్నాడు. అంతకుముందు పిఠాపురం అంటే చాలా మందికి తెలిసేది కాదు. కాకినాడ దగ్గర పిఠాపురం అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎక్కడ యూట్యూబ్ లో చూసినా మామూలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా అందరూ మనం సెట్ చేసేది ఓన్లీ పిఠాపురం. పిఠాపురం ఏంటి, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఉంది ఏంటి, ప్రతి క్షణం సెట్ చేసి ప్రతి క్షణం ఆ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గెలిస్తే బాగుంటది. ఇప్పుడు పనిచేసే అందరూ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో చేస్తున్నారు. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. మార్పు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, ఇదే నినాదం. ఓకేనండి. ఫైనల్ గా ఒక్క మాట అండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, ఖచ్చితంగా గెలిచి తీరుతాడంటారా? గెలిచి తీరటం పక్కా. ఎందుకనంటే ఆయన అంతకు ముందు ఆల్రెడీ 2 చోట్ల ఓడిపోయాడు. ఒకటి ప్లస్ ఇక్కడ ఆయన ఎన్నుకుని ఈ పిఠాపురం ఆయన దత్తాత్రేయ స్వామి, నాకు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి నమ్మకం ఉంది, ఇప్పుడు పోటీ చేస్తానని చెప్పాడు. ఆ అవకాశం నాకు ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి నేను పిఠాపురం ప్రజలను నమ్ముకున్నాను. పిఠాపురం ప్రజలు నాకు ఖచ్చితంగా అద్వితీయమని గెలిపిస్తారని ఖచ్చితంగా ఆయన నమ్మకం ఉంది. అలాగే ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఆయన గాజు గ్లాస్ బ్యాలెట్ నెంబర్ ఎంత అండి? బ్యాలెట్ నెంబర్ 4. పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? మీ సపోర్ట్ ఎవరికి? మాదైతే క్లాస్ అండి. గ్లాస్ ఎందుకని? ఎందుకు ఫ్యాన్ అండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన ఫ్యాన్ మీరు? ఎందుకని ఫ్యాన్ అయ్యారు? ఆయన మీద ఎందుకు మీకు అంత నమ్మకం వచ్చింది? నమ్మకం అంటే మనం చూడాలి కదండి ఒకసారి. మరి 5 ఏళ్ళు వంగగీత గారు ఎంపీ కింద, పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే చేశారు. ఎలా ఉంది మీ పిఠాపురం? గ్లాస్ కూడా అంటే గ్లాస్ ఇంకా రాలేదు కదా అప్పుడు. నశించి మాలగిరి ప్రజారాజ్యంలో మాలగిరి చిరంజీవిని గెలిపించాం. నశించి మాలగిరి అంటే సైకిల్ అంతండి. అది మీరైతే మరి 5 ఏళ్ళు అభివృద్ధి ఎలా ఉందంటారు ఇక్కడ పిఠాపురం? పిఠాపురం అభివృద్ధి అయితే పెద్ద ఏం బాగాలేదండి. ఏ ఎమ్మెల్యే సరే పెద్ద ఊరికి అభివృద్ధి లేదు. మరి వంగగీత గారు 3ఓసారి గెలిపించండి, మీ ఇంటి ఆడపడుచుని ఈసారి గెలిపించండి, ఖచ్చితంగా బాగా చేస్తానన్నట్టు మాట్లాడుతుంది. మీరు నమ్ముతారా? మరి నమ్మమండి. మరి మీ ఓటు ఎవరికి? మరి నా ఓటు అయితే మన గ్లాస్ కింద. గ్లాస్ పక్క ఎంత మెజారిటీ అవుతుందంటారు? మా ఊళ్ళో అయితే వాళ్ళకి డైవర్గల్లో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఎంత మెజారిటీ వస్తుందంటారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ 1,00,000 పైన వస్తుంది. 1,00,000 పైన వస్తుందంటారు పక్క. ఏంటండి గుర్తు? గ్లాస్ అండి, నశించి మళ్ళీ 2. అది